డాక్టర్ గారు అయితే మనం చూస్తే గనక చాలామంది నిద్రలేమి అంటే నిద్ర పోకపోవడము, గంటల తరబడి ఆ ఫోను చూడటం అవ్వచ్చు, స్లీప్‌లెస్ నైట్స్ 3:00, 4:00 వరకు పడుకుంటారు. అది ఇంపాక్ట్ నెక్స్ట్ డేకి గూడా ఉంటది. సో, అటువంటి నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి ఈ అశ్వగంధ ఏ విధంగా పనిచేస్తుంది? యాక్చువల్‌గా మీరు మంచి క్వెషన్ అడిగారు ఈశ్వర్ గారు. ఈరోజు సమాజంలో ఈ మధ్య కాలంలో నేను చాలామంది పేషెంట్స్‌ని అబ్జర్వ్ చేసిందేమంటే, చాలామందికి ఈ మొబైల్ అడిక్షను, అలాగే ఈ ల్యాప్‌టాపు, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఓవర్ ద నైట్ ఎవ్రీ డే 12:00, 1:00, 2:00 వరకు ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ల్యాప్‌టాప్ మీద గడపడం. అలాగే నిద్ర పట్టక చాలామంది ఈ టీవీల ముందు కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్ షోస్‌ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారంటే చక్కటి నిద్రని, చక్కటి హెల్త్‌ని మిస్ అవుతున్నారనేది కూడా అబ్జర్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ నిద్రలేమితనం, ఇలాగే ఈ మొబైల్ అడిక్షను, ఈ ల్యాప్‌టాప్‌తో ఎక్కువగా స్పెండ్ చేయటం, ఈ టీవీలో ప్రోగ్రామ్స్‌తో టీవీని ఎక్కువగా యుటిలైజ్ చేయటం వల్ల వీళ్ళకి కొంతకాలం తర్వాత నిద్ర పోదామన్నా నిద్ర రాదు. ఈ సమస్యతో చాలామంది ఈ కాలంలో యువకులు గానియండి, ఎక్కువ మంది నేను యువకుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వీళ్ళు నిద్ర లేక, ఈ నిద్రపోకపోవటం వల్ల కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత వీళ్ళకి డయాబెటిస్ లాంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల చక్కటి నిద్ర పోకపోవటం వల్ల నెక్స్ట్ డే మనం చేయాల్సిన పనులు కూడా డిలే అవుతూ ఉంటాయి. సపోజ్ ఎవరైతే మార్నింగ్ 5:00కి నిద్ర లెగుస్తారో వాళ్ళ లైఫ్ స్టైల్ గానియండి, వాళ్ళ జీవన విధానం గానియండి చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎక్కువ టైం అంటే ఈ మిడ్‌నైట్ 1:00, 2:00 వరకు టీవీలతో, ఈ ల్యాప్‌టాప్‌లతో, ఈ మొబైల్స్‌తో ఎవరైతే స్పెండ్ చేస్తూ ఉంటారో వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ గానియండి, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశాలుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఇప్పటి వరకు ఫేస్ చేస్తూ ఉన్నవాళ్ళు, ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళకి అశ్వగంధ ఒక దివ్యమైన ఔషధం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అశ్వగంధాన్ని ఎవరైతే ఉదయం 500 ఎంజీ టాబ్లెట్, అలాగే నైట్ 500 ఎంజీ టాబ్లెట్‌ని గనుక తీసుకుంటూ ఉంటారో యాక్చువల్‌గా ఈ బ్రెయిన్ మీద ఇది స్టిమ్యులేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి చక్కటి నిద్ర. అలా ఇది డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గనక ఈ టాబ్లెట్స్ తీసుకుంటే బెడ్ మీదకెళ్ళగానే చక్కటి నిద్రలోకెళ్ళిపోతారు. అలాగే మంచి నిద్ర పోవడం వల్ల మంచి హెల్త్ కూడా వస్తుంది కాబట్టి ఈ అశ్వగంధాన్ని ప్రతి ఒక్కళ్ళు, ఈ నిద్రలేమితో బాధపడేవాళ్ళు అశ్వగంధాన్ని అలవాటు చేసుకుంటే చక్కటి ఫలితాలను అయితే చూడవచ్చని ఈ ఆల్రెడీ క్లినికల్లీ ప్రూవెన్ కాబట్టి చాలామంది సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి దీని గురించి ఆర్టికల్స్ కూడా చదవడం జరిగింది. ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పున్నారు, మీకు నిద్ర రావట్లేదా అయితే అశ్వగంధాన్ని వాడండి. జనరల్‌గా ఈ అశ్వగంధానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమంటే పేరు లేని జబ్బుకి అశ్వగంధ పరమ ఔషధం, దివ్య ఔషధం. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నదో తెలియని సమస్యలకు కూడా ఈ అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. ఇంకా ఇంకొక విషయం అంటే ఈ క్యాన్సర్ ఈ మధ్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. చిన్న వయసులోనే ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ అని, అలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్ అని, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇలాంటి సమస్యలతో చాలామంది మహిళలు కూడా ఈ మధ్య చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే మహిళలు అంటే స్త్రీ అశ్వగంధాన్ని కనుక అలవాటు చేసుకుంటే క్యాన్సర్ సెల్స్ ఉన్న ఆ క్యాన్సర్ సెల్స్ ప్రొడక్షన్ని తగ్గించడంలో, అలాగే క్యాన్సర్ సెల్స్ని దాని యొక్క పరిమాణాన్ని తగ్గిస్తూ, అలాగే దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఆ క్యాన్సర్ సెల్స్ని ఎట్టి పరిస్థితుల్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా చేయడంలో అశ్వగంధ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మహిళలు ఖచ్చితంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా లేదా రాకుండా ఉండటానికి ప్రికాషనరీగా అశ్వగంధాన్ని రెగ్యులర్గా తీసుకుంటే చక్కటి ఫలితాలను అయితే చూడవచ్చని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.